హలో ఆల్, మీరు కరెక్ట్గానే చూస్తున్నారు. విష్ణు ఐఏఎస్ అకాడమీ ఒక చాలా పెద్ద ఇనిషియేటివ్తో ముందుకొచ్చింది. డిగ్రీ కమ్ ఐఏఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా ప్రామాణికంగా, చాలా ప్లాన్డ్గా, ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళ డిగ్రీ చేస్తూనే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యి వాళ్ళ డిగ్రీ అయిపోయిన మరుసటి సంవత్సరమే వాళ్ళకి ర్యాంక్ వచ్చే విధంగా మేము ప్లాన్ చేశాము ఒక అద్భుతమైనటువంటి స్ట్రాటజీ. సో వి లాంచ్డ్ ఫైనల్లీ డిగ్రీ కమ్ ఐఏఎస్. సో ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క విశేషాలు ఏంటి, ఇది ఎలా ముందుకెళ్తుంది, దీనివల్ల నిజంగానే మీకు డిగ్రీ కమ్ ఐఏఎస్లో ర్యాంక్ వస్తుందన్న నమ్మకం వస్తుందా అనే విధి విధానాలని నేను ఈ పర్టికులర్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి నెక్స్ట్ 30 minutes ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అట్లీస్ట్ మీకు ఐడియా వస్తుంది ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి. సో ఈ 30 minutes మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఈ ఒక వీడియో చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో కంప్లీట్ యూపీఎస్సీ సిలబస్ మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో కంప్లీట్ చేస్తాము. అందులో డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో కంప్లీట్ జనరల్ స్టడీస్, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా థర్డ్ ఇయర్లో ఆప్షనల్ పేపర్ ప్లస్ ఎథిక్స్, ఎస్ఏ అండ్ సీసాట్ కంప్లీట్ చేస్తాము. ప్లస్ మీ డిగ్రీ సర్టిఫికేట్ కూడా మీ చేతిలోకి వస్తుంది. అలా మేము ప్లాన్ చేశాము. ఈ పర్టికులర్ డిగ్రీ కమ్ ఐఏఎస్ మొదటి బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనంటే జూలై 14వ తారీఖు. ఇప్పుడు ఈరోజు మే 6 అనుకుంటే మనము జూలై 14వ తారీఖు ఈ పర్టికులర్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. డిగ్రీ కమ్ ఐఏఎస్ మీకు తెలుసు, మాకు ఎన్నో ర్యాంక్స్తోని మేము ముందుకు వచ్చాము. ఇప్పటివరకు 103 ర్యాంక్స్తోని వెరీ సక్సెస్ఫుల్గా వితిన్ 5 years ఆఫ్ ఎగ్జిస్టెన్స్లో 103+ ర్యాంక్స్ వచ్చాయి. ఓన్లీ యూపీఎస్ఏ కాదు, ఏపీపీఎస్సీలో కూడా 32+ ర్యాంక్స్ వచ్చాయి. మొన్న టీజీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్లో అయితే 100కు పైగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళారు. వాళ్ళకి ర్యాంకులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ 1:1 కాబట్టి వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్స్ అయిపోయినట్టే. సో ఇలా ఒక మంచి రిజల్ట్తోనైతే ముందుకెళ్తున్నాము. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము, మేము జెన్యూన్ ఎఫర్ట్స్ పెడుతున్నాము. సో దాని దృష్ట్యా మీకు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మేము 25 కమాండ్మెంట్స్తో మేము ముందుకు వస్తున్నాం అన్నమాట. 25 కమాండ్మెంట్స్, అందులో 24th and 25th కమాండ్మెంట్ చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా వినండి. మొదటిది, ప్రతి డిగ్రీ బ్యాచ్ లిమిటెడ్ బ్యాచ్ ఉంటుంది, సూపర్ 50 బ్యాచ్ ఉంటుంది, 50 అడ్మిషన్స్ మాత్రమే ఉంటాయి. మళ్ళీ ప్రతి 25 స్టూడెంట్స్కి ఒక ఎక్స్క్లూజివ్ మెంటర్ ఉంటారు. ఆ మెంటర్ 24/7 యాక్షన్లో ఉంటారు. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మీకు అందుబాటులో ఉంటాడు. ప్లస్ ఫౌండేషన్ టు ఇంటిగ్రేటెడ్ అంటే బేసిక్స్ నుంచి హయ్యెస్ట్ స్టాండ్ యూపీఎస్సీ ర్యాంక్ వచ్చే విధంగా ఈ 3 సంవత్సరాలలో మీకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. హై ఫోకస్ బ్యాచ్, వీళ్ళ మీద హై ఫోకస్ ఉంటుంది. కంప్లీట్గా నా అండర్ కంట్రోల్లోనే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇట్స్ అన్ హై ఫోకస్ బ్యాచ్ అని అంటాము. ఆన్లైన్, ఆఫ్లైన్, ఖచ్చితంగా ఆఫ్లైన్ ఉంటుంది. కానీ ఎవరైనా క్లాసెస్ మిస్ అవుతే మాత్రం వాళ్ళకి ఆన్లైన్ యాక్సెసిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఫీవర్ వచ్చింది అనుకోండి, లైవ్ క్లాసెస్ యాక్సెసిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. రికార్డెడ్ వీడియో యాక్సెసిబిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఫుల్లీ డెడికేటెడ్ అండ్ కమిటెడ్ స్ట్రాంగ్ ఫ్యాకల్టీ. విష్ణు ఐఏఎస్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఫ్యాకల్టీ. మనది ఒకటే అకాడమీ, ఫ్యాకల్టీలని మనం ప్రమోట్ చేస్తూ ముందుకెళ్తాము. మేము ఫ్యాకల్టీలను నమ్ముతాము. అందుకే కమిటెడ్ అండ్ స్ట్రాంగ్ ఫ్యాకల్టీతో మేము ముందుకు వస్తున్నాము. ముఖ్యంగా ఎప్పుడూ లేని విధంగా 2000 hours ఆఫ్ క్లాసెస్కి మీకు మొట్టమొదటి రోజున జూలై 14వ తారీఖు ఏ రోజు ఏ క్లాస్ ఉంటుందని చెప్పేసి మీకు స్కెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. 2000 గంటల యూపీఎస్సీ క్లాసెస్ మీకు డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో మీ డిగ్రీ క్లాసెస్ కాకుండా ఓన్లీ సివిల్ సర్వీసెస్ క్లాసెసే 2000 క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్ స్కెడ్యూల్, 3 సంవత్సరాల స్కెడ్యూల్ మీకు జూలై 14, 2025 రోజు ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, చీపెస్ట్ ఇన్ ఇండియా అండ్ బెస్ట్ క్వాలిటీ ఆన్ పార్ విత్ ఢిల్లీ అకాడమీస్. సో ద చీపెస్ట్ ప్లస్ హై క్వాలిటీ మీద ఫోకస్ చేస్తాము. వి బిలీవ్ ఇన్ క్వాలిటీ. సో ఈ చీపెస్ట్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఈ యూపీఎస్సీ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు కూడా అందని ద్రాక్షలాగా మిగలకుండా ఉండాలి, అందరికీ అందే విధంగా ఉండాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నేను ఈ పర్టికులర్ ప్రోగ్రామ్తో మీ ముందుకు వస్తున్నాను అనమాట.
ఎవ్రీ వీకెండ్ రెగ్యులర్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా ప్రతి ఆదివారం పూట అంటే వీకెండ్ రోజు అంటే లాస్ట్ డే ఆఫ్ ద వీక్ ఖచ్చితంగా ఒక ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మేము ఎప్పుడైనా కూడా వీక్లీ టెస్ట్ మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. ఎవరైతే వీక్లీ టెస్ట్లో టాప్లో నిలుస్తారో వాళ్ళకు ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు మోటివేట్ అవుతారు. ఈ సండే రాకపోయినా నెక్స్ట్ సండే అయినా రావాలి, నెక్స్ట్ సండే రాకపోయినా మరుసటి సండే అయినా రావాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఉంటారు. మైక్రో లిస్టింగ్ ఆఫ్ ఆల్ టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది నేను ఒక్కసారిగా మైక్రో లిస్టింగ్ ఆఫ్ టాపిక్స్ అంటే ఏంటో చూపిస్తాను. మీకు మైక్రో లిస్టింగ్ ఆఫ్ టాపిక్స్ ఉంటుంది. ఈ మైక్రో లిస్టింగ్ ఆఫ్ టాపిక్స్లో మీకు క్లియర్గా ఏం అర్థమవుతుందనంటే ఏమేం టాపిక్స్ ఉంటాయి, అవి మనం ఎలా ముందుకెళ్ళాలని చెప్పేసి ఉంటుంది. సో మీకు మైక్రో లిస్టింగ్ ఆఫ్ కంప్లీట్ జిఎస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ టాపిక్స్ అయిపోయాయా లేవా అని మీరే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలిటీ సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, మనము ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీడమ్, కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ, ఇలా ప్రతి ఒక్క టాపిక్ మీకు మేము మైక్రో లిస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. డెమోక్రటిక్ సిస్టమ్స్, నాన్ డెమోక్రటిక్ సిస్టమ్స్, పార్లమెంటరీ సిస్టమ్, నాన్ పార్లమెంటరీ సిస్టమ్, ప్రెసిడెన్షియల్ సిస్టమ్, అలానే పాలిటీలో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ వస్తే రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773, పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861, 1894, 1919, ఇలా అన్ని చట్టాలను కవర్ చేస్తూ మీకు ఇలా ఒక మైక్రో లిస్టింగ్ ఆఫ్ టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్కి మీకు మైక్రో లిస్టింగ్ ఆఫ్ టాపిక్స్ ఇవ్వడం వల్ల మీకు మీ పిల్లలకు అర్థమవుతుంది, స్టూడెంట్కి అర్థమవుతుంది, పేరెంట్కి అర్థమవుతుంది ఈ టాపిక్స్ కంప్లీట్ చేశారా లేదా, ఈ కంప్లీట్స్ అయిపోయాయా లేదా అని చెప్పేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇవే ఎగ్జామ్లలో అడుగుతారు. కాబట్టి అలా మేము పాలిటీకి, ఎకానమీకి, హిస్టరీకి, జియోగ్రఫీకి, ఎన్విరాన్మెంట్కి, సైన్స్ అండ్ టెక్నాలజీకి, ఎథిక్స్కి, అన్ని సబ్జెక్ట్స్కి మైక్రో లిస్టింగ్ ఆఫ్ టాపిక్స్ చేశాము. ఇది మొత్తము ఈ ఫైల్ మొత్తం 66 పేజెస్ ఉంటుంది. సో 66 పేజెస్ మీకు ప్రింట్అవుట్ ఇవ్వడం జరుగుతుంది మొదటి రోజు. సో ఆ ఫ్యాకల్టీ క్లాసెస్ చెప్తున్నప్పుడు ఈ టాపిక్స్ కంప్లీట్ అయ్యాయా లేవా, ఏదో ర్యాండమ్గా క్లాసెస్ చెప్పకుండా ఈ టాపిక్స్ కంప్లీట్ అయ్యాయా లేదని చెప్పేసి మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అంత సర్టెనిటీ ఉంటుంది. అందుకే దీనికి మనం ఏం పేరు పెట్టాము అని అంటే మైక్రో లిస్టింగ్ ఆఫ్ టాపిక్స్ అని పేరు పెట్టాము. సో మైక్రో లిస్టింగ్ ఆఫ్ ఆల్ టాపిక్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ వైస్ విల్ బి కవర్డ్ ఇన్ ద క్లాస్ రూమ్. కంప్లీట్ మీకు ఎన్సీఆర్టీ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది, స్టాండర్డ్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది, అకాడమీ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో 3 రకాల బుక్స్, బయట ఏమీ కొనుక్కోని అవసరం లేదు. దాంతోపాటు ఒక బ్యాగ్ కూడా మేమే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా డైలీ న్యూస్ పేపర్, ప్రతిరోజు న్యూస్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. డైలీ, వీక్లీ అండ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ మాడ్యూల్స్. డైలీ మీకు న్యూస్ పేపర్ అనాలిసిస్ ఉంటుంది, మంత్లీ న్యూస్ పేపర్ అనాలిసిస్ ఉంటుంది, వీక్లీ కరెంట్ అఫైర్ రౌండప్ ఉంటుంది. సో యూ నో నీడ్ టు వరీ అబౌట్ కరెంట్ అఫైర్స్ ఆల్సో. ఫ్రమ్ ద డే 1 ఆఫ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ యూ విల్ బి ఫోకసింగ్ ఆన్ కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్. కానీ థర్డ్ ఇయర్లో ఇంకా ఎక్కువ రిగరస్గా కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తాం మేము. డైలీ హిందూ న్యూస్ పేపర్ విల్ బి ప్రొవైడ్. మీరు హిందూ న్యూస్ పేపర్లో కొనుక్కోని అవసరం లేదు, అది మేమే ప్రొవైడ్ చేస్తాము. రెగ్యులర్ సెమినార్స్ ఉంటాయి ర్యాంకర్స్తోని. మీరు చూస్తే మా యూట్యూబ్లో మీరు చూసినట్టయితే ఒకసారి మీరు చూడండి. ప్రతి ఒక్క ర్యాంకర్ ఎక్కడైతే మాకు ర్యాంకులు వచ్చాయో వాళ్ళందరూ అకాడమీకి వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు. సో మాకు వచ్చినటువంటి అందరు ర్యాంక్స్ మా క్లాస్ రూమ్ పిల్లలు. మొన్న వచ్చినటువంటి 18 ర్యాంక్స్లో 12 ర్యాంక్స్ మా క్లాస్ రూమ్ పిల్లలు, 12 ర్యాంకులు మా క్లాస్ రూమ్ వాళ్ళే అవ్వడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మీరు చూడొచ్చు, మా యూట్యూబ్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ పెర్ఫార్మెన్స్ మా యాప్లో మీకు మీ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీ యొక్క పిల్లాడి యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని కూడా మీకు తెలుస్తుంది. వాల్యూ యాడెడ్ మెటీరియల్ ఇస్తాము. ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఆన్ ఎస్ఏ రైటింగ్ కూడా ఉంటుంది. సో డిగ్రీ ఫస్ట్ నుంచే ఎస్ఏ మీద ఫోకస్ చేయడము, మొదటి సంవత్సరం నుంచే వాల్యూ యాడెడ్ కంటెంట్ మీద ఫోకస్ చేయడము. సో ఇలా కనుక మనం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తే మాత్రం ఐఏఎస్ క్రాక్ చేయడం అతిశయోక్తి కాదు. సో దానికి ఒక 3 సంవత్సరాల మీరు స్టూడెంట్ అండ్ పేరెంట్స్ మీరు మీ యొక్క పిల్లాడి యొక్క స్ట్రాంగ్ గైడెన్స్లో ఉంటే కనుక దిస్ ఎగ్జామ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ బిగ్ థింగ్ టు క్లియర్ when there is a proper mentorship and all. అవర్ మెంటర్స్ ఆర్ అవైలబుల్ ఫర్ డౌట్ క్లియరింగ్ సెషన్. ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు. ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తాము. మనకు స్కూల్లో ఎలా ప్రోగ్రెస్ కార్డ్ ఉండేనో అలాంటి ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తాము. మళ్ళీ ఎక్స్ట్రాగా మొదటి రోజే మీకు ఎన్సీఆర్టీ క్లాసెస్ యాక్సెసిబిలిటీ ఇస్తాము. వెరీ వెరీ బేసిక్ క్లాసెస్. సో నాకు బేసిక్స్ రావనే భయం లేకుండా ఎన్సీఆర్టీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎలా జనరల్ క్లాసెస్ జరుగుతాయండి, ఈ ఎక్స్ట్రా క్లాసెస్ కూడా మీకు మొదటి రోజు ఇవ్వడం వల్ల ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ ఎన్సీఆర్టీ క్లాసెస్ కూడా మీరు చూసుకోవచ్చు. బిగినర్స్ కిట్ ఇస్తాము. ఈ బిగినర్స్ కిట్ అంటే ఏంటంటే పాలిటీ ఎలా చదవాలి, ఎకానమీ ఎలా చదవాలి, హిస్టరీ ఎలా చదవాలి అని ఒక డౌట్ ఉంటుంది మనకి. ఆ ఉన్నటువంటి డౌట్ని మనం ఈ యొక్క బిగినర్స్ కిట్ వీడియోస్ చూసాము అని అంటే మనకు ప్రాపర్గా అవగాహన వస్తుందన్నమాట. ఆర్గనైజ్డ్ టెస్ట్ ఫర్ ఎవ్రీ టాపిక్, ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్ట్ నైట్లీ
ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక మీటింగ్ ఉంటుంది. స్టూడెంట్స్కి డైరెక్టర్ అంటే నేను ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, మేమేమైనా ఎదగాల, మేమేమైనా మార్పులు చేసుకోవాలా, లేకపోతే మీరేమైనా మార్పులు చేసుకోవాలని చెప్పేసి ప్రతి 15 రోజులకు ఒకసారి మీటింగ్ ఉంటుందన్నమాట. సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్ మీరు మా యూట్యూబ్లో చూసినట్టయితే మొన్న చాలా పెద్ద మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేశాము. 100+ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీస్ అండ్ స్టాఫ్ వాళ్ళ బ్లడ్ ఇచ్చారు. అన్నదానం కార్యక్రమాలు చేస్తాము, బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు చేస్తాము. సో సోషల్ సర్వీసెస్ కార్యక్రమాలు కూడా పిల్లలతో చేయడం వల్ల వాళ్ళు కూడా చిన్నప్పటి నుండే వాళ్ళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో పాల్గొనడం వల్ల ఒక సోషల్ కొహిజన్ అనేది, ఒక సోషల్ నేచర్ అనేది వాళ్ళకి ఎస్టాబ్లిష్ అవుతుంది. అంతేకాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, మేము హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ ప్లస్ డిబేట్స్ ప్లస్ మాక్ పార్లమెంట్ ఇలాంటివి మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, నేను చెప్పినట్టుగా డిగ్రీ మొదటి సంవత్సరము, రెండో సంవత్సరము మీకు జిఎస్ సబ్జెక్ట్ జనరల్ స్టడీస్ మొత్తం సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తాము. మూడో సంవత్సరం ఏ ఆప్షనల్ తీసుకుంటే ఆప్షనల్, ఎస్ఏ పేపరు, ఎథిక్స్ పేపరు, సీసాట్ పేపర్ కంప్లీట్ చేస్తాం థర్డ్ ఇయర్లో. సో మీరు గనక డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కనుక ప్రాపర్గా ఫోకస్ చేసి 3 సంవత్సరాలు కనుక మాతో పాటు చదువుకున్నారు అంటే ఐఏఎస్, ఐపీఎస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది మిస్ అయినా కూడా ఎన్ని ఎగ్జామ్లు ఉంటాయో చెప్తాను నేను. ఒకసారి యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు అని అంటే ఆ ఇంటర్వ్యూ డాక్యుమెంట్తోని మనము గవర్నమెంట్లో పడే ఏ నోటిఫికేషన్కైనా కూడా డైరెక్ట్గా మనం ఎలిజిబిలిటీ తెచ్చుకోవచ్చు. సో అప్పుడు మనం మళ్ళీ ఎగ్జామ్ రాయని అవసరం లేదు, మనం డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. కొత్తగా యూపీఎస్సీ తెచ్చినటువంటి పాలసీ. 2, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిజిఎల్ అలా మొదలగు ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ఉంటాయి. ప్లస్ ఐపీబీఎస్ బ్యాంక్ ఎగ్జామ్ ఉంటుంది, ఎస్బీఐ ఎగ్జామ్ ఉంటుంది, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఐఆర్డిఏ ఎగ్జామ్ ఉంటుంది, లేకపోతే సెబీ ఎగ్జామ్ ఉంటుంది, ఆర్బీఐ గ్రేడ్ బి ఎగ్జామ్ ఉంటుంది, నాబార్డ్ ఎగ్జామ్ ఉంటాయి. ఎన్నో గవర్నమెంట్ జాబ్స్కి మీరు ఎలిజిబిలిటీ, ఇదే బేసిక్ సిలబస్. కాబట్టి ఏదో ఒక గవర్నమెంట్ జాబ్లో మాత్రం ఖచ్చితంగా మీకు వచ్చే అవకాశాలు పెరుగుతాయి కానీ తగ్గాయి. సో నాట్ ఓన్లీ యూపీఎస్సీ, సమ్ ఆర్ ది అదర్ గవర్నమెంట్ జాబ్ యూ పీపుల్ విల్ బి గెటింగ్, బీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. ఇలా మేము ప్లాన్ చేశాము. సో ఇక్కడ మేము హ్యాండ్ హోల్డ్ అప్రోచ్తో ముందుకెళ్తాము. ఒక అందరిని యావరేజ్ స్టూడెంట్ అనుకునే ముందుకు తీసుకెళ్తాము. రిలయబుల్ మెంటర్షిప్, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ. మేము మీకు జవాబుదారితనంగా ఉంటాము, మేము మీకు రెస్పాన్సిబుల్గా ఉంటాము, మేము మీకు అకౌంటబుల్గా ఉంటాము అనమాట. అందుకే దీనికి మేము ఏమని పేరు పెట్టామంటే పంచ్ ప్రిన్సిపల్స్ విచ్ వీఆర్ గివింగ్ అవర్ ప్రామిసెస్ టు యూ అండ్ వాట్ వీఆర్ గివింగ్ టు అవర్ జిఎస్ స్టూడెంట్స్. డైలీ హిందూ న్యూస్ పేపర్ ఇస్తాము, ఒక బ్యాగ్ ఇస్తాము, మొదటి సంవత్సరం ఒక అకాడమిక్ ప్లానర్ ఇస్తాము, 3 సంవత్సరాల వరకు నీ యొక్క ప్లానింగ్ ఎలా ఉండాలని చెప్పేసి ఒక అకాడమిక్ ప్లానర్ ఇస్తాము, ఎన్సీఆర్టీ బుక్స్ ఇస్తాము, స్టాండర్డ్ బుక్స్ ఇస్తాము, బిగినర్స్ కిట్ ఇస్తాము. సో 3 సంవత్సరాలు కానీ ఇదే విధంగా ఫోకస్డ్గా చదివితే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మేమేమి కవర్ చేస్తాము? కంప్లీట్ జనరల్ స్టడీస్, కంప్లీట్ సీసాట్, మెయిన్స్లో GS1, GS2, GS3, ఎథిక్స్, ఎస్ఏ ప్లస్ ఆప్షనల్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్, ఇంటర్వ్యూ గైడెన్స్ ఆల్సో. సో యూపీఎస్సీకి సంబంధించి ఏది కూడా మీరు మిస్ అవ్వరు. మళ్ళీ మీరు కనుక మా డిగ్రీ 4 విషయాలు చెప్తున్నానండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటా 4 విషయాలు అని అంటే, నేను మొదటి విషయం ఏంటంటే, మీరు గనక మా డిగ్రీ కమ్ ఐఏఎస్ స్టూడెంట్ అయి ఉండి, లేకపోతే మా జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ బ్యాచ్ స్టూడెంట్ అయి ఉంటే, మొదటి అటెంప్ట్లో గనక ఇఫ్ యూ క్లియర్ యువర్ ప్రిలిమ్స్, యువర్ కంప్లీట్ మెయిన్స్ రెస్పాన్సిబిలిటీ విల్ బి టేకెన్ బై ద అకాడమీ. ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళందరినీ ఒక రెసిడెన్షియల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి ఫ్రీగా వాళ్ళకి మెయిన్స్కి తార్కీదు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది 1. 2, మీ ప్రిలిమ్స్ క్లియర్ అవుతే మెయిన్స్ క్లియర్ అయ్యే విధంగా, మీ మెయిన్స్ క్లియర్ అయిందనుకోండి, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారనుకోండి, మొదటి అటెంప్ట్లో ఇంటర్వ్యూ అటెండ్ అవుతే 50,000 క్యాష్ రివార్డ్ విల్ బీ ప్రొవైడెడ్ టు యూ. అండ్ ఇప్పుడు ఇంటర్వ్యూ క్లియర్ అయిందనుకోండి, మొదటి అటెంప్ట్లో మీకు ర్యాంక్ వచ్చిందనుకోండి, మొదటి అటెంప్ట్లో మీకు 1 lakh rupees క్యాష్ ప్రైజ్ విల్ బీ ప్రొవైడెడ్. సో ఇన్ని ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తాము. అన్నిటికన్నా ముఖ్యంగా లైఫ్ లాంగ్ మెంటోర్షిప్ ఉంటుంది. అంటే మీరు యూపీఎస్సీలో ఉండి మీరు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేంత వరకు మేము ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాము. ఇది మా ప్రామిస్. సో ఈ 4 ఫెసిలిటీస్ కూడా మేము ఇస్తున్నాము, మిమ్మల్ని మోటివేట్ చేయడానికి, మేము మీకు ఒక ఇన్సెంటివైజ్ లాగా ఉండడం కోసం. ఇలాంటి సీరియస్నెస్గా మేము స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ డిగ్రీ కమ్ ఐఏఎస్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో నేను విష్ణువర్ధన్, నా గురించి చెప్తాను. ఐ డిడ్ మై ఎంటెక్, ఐ డిడ్ మై LLB, ఐ డిడ్ మై LLM. ఐఎమ్ ఏ రినౌండ్ ఆంథ్రపాలజిస్ట్ అక్రాస్ ఇండియా.
నేను టాప్ 3 ఫ్యాకల్టీస్ ఆఫ్ ఇండియా ఆంథ్రపాలజీ ఫ్యాకల్టీలో నేను ఉంటాను. నేను ఎథిక్స్ సబ్జెక్ట్ చెప్తాను. ఇవి 2 సబ్జెక్టులు మాత్రమే నేను చెప్తాను. కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ ఐ విల్ బి డీలింగ్. ఈ 3 సబ్జెక్టులు చెప్తాను, దీనికన్నా ఎక్కువ చెప్పను నేను. సో నేను ఈ అకాడమీని 2020లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక 5 ఇయర్స్లో నియర్లీ ఇంతకుముందు చెప్పినట్టుగా 103+ ర్యాంక్స్ వచ్చాయి యూపీఎస్సీలో, 32+ ర్యాంక్స్ వచ్చాయి మనకి ఏపీపీఎస్సీలో, 100+ ర్యాంక్స్ వచ్చాయి మనకి టీజీపీఎస్సీలో. ఇలా అయితే మన యొక్క సక్సెస్ అయితే ముందుకెళ్తుంది. సో యూ ఆర్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వీ హ్యావ్ అవర్ అకాడమిక్ అడ్వైజర్ కూడా, లీగల్ అడ్వైజర్ అండ్ అకాడమిక్ అడ్వైజర్. వై? బికాస్ సార్ ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎం కూడా చేశారు పెద్ద కాలేజ్లో. సో హీ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఫ్యాకల్టీ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్. దిస్ సర్ రమేష్ sir is from Guntur. This Ramesh sir is our academic advisor and legal advisor. సో ఇలా ఒక సేఫ్ హ్యాండ్స్లో మీరు ఉండడం వల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిగ్రీ కమ్ ఐఏఎస్ సెమిస్టర్ వైజ్ సిలబస్ మేము పెట్టాను. సో ఈ సెమిస్టర్ వైజ్ సిలబస్ కనుక మీరు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. మీరు చూసినట్టయితే సెమిస్టర్ 1లో పాలిటీ కవర్ చేస్తాము. ఏమేమి కవర్ చేస్తాము? హిస్టారికల్ ఎవల్యూషన్ అండ్ ఫీచర్స్, ప్రియాంబుల్, సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్. సెమిస్టర్ 1లో ఏన్షియంట్ హిస్టరీ మొత్తం కంప్లీట్ చేస్తాము. ప్రీ హిస్టరీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్, మహాజనపదాస్ యాజ్ వెల్ యాజ్ బుద్ధిజం, జైనిజం, పోస్ట్ మొత్తం ఏన్షియంట్ ఇండియా మొత్తం మేము కవర్ చేస్తాము. ఏమేమి కవర్ చేస్తామో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తాము. ఇది సెమిస్టర్ 1కి వచ్చేసరికి. ఎకానమీలో బేసిక్స్ ఆఫ్ ఎకానమీ కంప్లీట్ చేస్తాము, బేసిక్ ఎకనామిక్ టర్మ్స్ కంప్లీట్ చేస్తాము, ఎకనామిక్ ఏజెంట్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్స్, ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఇవి మేము మైక్రో అండ్ మాక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి, మాక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి, నెక్స్ట్ నేషనల్ అకౌంటింగ్ డీటెయిల్స్ ఏంటి, మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ మేము మొదటి సెమిస్టర్లో కంప్లీట్ చేస్తాము. సో మొదటి సెమిస్టర్లో మేము పాలిటీ, హిస్టరీ అండ్ ఎకానమీ. అదేవిధంగా సెమిస్టర్ 2లో కూడా ఏమేమి పాలిటీ సబ్జెక్ట్స్ కవర్ చేస్తాము, ఏమేమి హిస్టరీ సబ్జెక్ట్స్ కవర్ చేస్తాము, ఏమేమి ఎకానమీ సబ్జెక్ట్స్ కవర్ చేస్తామని చెప్పేసి చెప్తాము. ఈ పీడిఎఫ్ మీకు కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ రూపకంగా ఉంటుంది. మైక్రో లిస్టింగ్ ఆఫ్ టాపిక్స్ యాజ్ వెల్ యాజ్ ఈ డిగ్రీ కమ్ ఐఏఎస్ షెడ్యూల్ కూడా మీకు లింక్ రూపకంగా అవైలబుల్గా ఉంటుంది డిస్క్రిప్షన్లో. అది క్లిక్ చేశారంటే మీకు ఈ పీడిఎఫ్ మీకు అందుబాటులో ఉంటుంది. సో ఆ పీడిఎఫ్ మీరు చూసినట్లయితే మీకు ప్రాపర్గా ఐడియా వస్తుంది. సో ఇన్ దిస్ వే ద డిగ్రీ కమ్ ఐఏఎస్ విల్ బి దేర్. అండ్ సో దిస్ ఈస్ ఎకానమీ. నెక్స్ట్ విల్ బి ద ఎకానమీ పార్ట్. The complete polity part is of semester 2 and history part medieval. If you see here, semester 2 and medieval India. So semester 1లో ancient India కంప్లీట్ చేస్తాము, semester 2లో medieval India కంప్లీట్ చేస్తాము, semester 3లో modern India కంప్లీట్ చేస్తాము. అలా మేము ప్లాన్ చేసాము. సో నెక్స్ట్ semester 2, if you see here, semester 2 there is economy, poverty related issues, unemployment related issues అన్నీ కూడా మీకు semester 2లో కంప్లీట్ అయిపోతుంది. that related schedule is been provided here. And the next is semester 3. If you see semester 3 and the semester 3 polity, we will be completing the polity in the semester 3. So judiciary in India, Supreme Court, High Court, how the local bodies will function, these all things will be there in the part of semester 3. And if you see here again if you see semester 3 modern India, British rule and modern India semester 3లో మనం కవర్ చేస్తాము. అదేవిధంగా మీరు చూసినట్టయితే సో the economy part of semester 3 will be the last anamata. Economy semester 3 economy. So by this we will be completing your polity and economy by 3rd semester, and history will be continued in the 4th semester. Why? Because we know that history syllabus is more. ఇలా ఏమేం టాపిక్స్ చెప్తామని క్లియర్గా ఉంది. సెమిస్టర్ 4లో గవర్నెన్స్ కూడా కంప్లీట్ చేస్తాం మేము. పాలిటీ కంటిన్యూటీ ఈజ్ ద గవర్నెన్స్. సో సెమిస్టర్ 4 there will be governance as well. And semester 4 art and culture. By this history will be completed in your semester 4. And Indian geography will be done in semester 4. And in semester 5 environment will be discussed. Complete semester 4 will focus on geography topic, and semester 5 will focus on environment topic. And internal security will be done in semester 6. Disaster management will be done in semester 6. And ethics, if you see here, see case studies go discuss. ఏమేం కేస్ స్టడీస్? కేదార్నాథ్ ఫ్లడ్స్, చెన్నై ఫ్లడ్స్, అంఫాన్ ఫ్లడ్స్, COVID-19 పాండమిక్. ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ కూడా మేము సెమిస్టర్ 6లో కంటిన్యూ చేస్తామన్నమాట. సో అలా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ గేవ్ యూ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్
హౌ వీఆర్ గోయింగ్ టు డూ అవర్ ప్రోగ్రామ్. ఇలా కనుక మేము చేద్దాం అనుకుంటున్నాము, చేస్తాము, చేసి చూపించాము కూడా. ఖచ్చితంగా ఎవరైతే ఐఏఎస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పిల్లలని ఏదో BA, BCom, BSc జాయిన్ చేయాలనుకుంటున్నారో, లేకపోతే బీటెక్ జాయిన్ చేయాలనుకుంటున్నారో, ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో నేను కానీ మా పిల్లలు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు లాగా ఉండాలి, రావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా విష్ణు ఐఏఎస్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అయితే మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది. మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా, ఏ ఇన్ఫర్మేషన్ కోసమైనా సరే మాకు ఈమెయిల్ చేయొచ్చు మీరు. మా ఈమెయిల్ ఐడి వచ్చేసి contact@gmail.com or contact@vishnuias.com, or you can also call it as 9400-939. Our website is www.vishnuias.com. మా రిజల్ట్స్, మా ర్యాంక్స్ మీరు చూడాలనుకుంటే మాత్రం మా యూట్యూబ్లో మీరు చూడొచ్చు. కంపల్సరీ యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, జై హింద్.